నూతన కార్యవర్గం వాళ్ళు దండ వేయించండి. వాళ్ళు చెప్పులు ఇడిచేయండి సార్. గురుగారు ఓకే. అక్కడ కూర్చి అక్కడ పెట్టేసి ఓకే. జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా. ఒకసారి దండ పట్టుకోండి. దండ. వర్ధిల్లాలి రాధారంగ మిత్రమల ఐక్యత, వర్ధిల్లాలి రాధారంగ మిత్రమల ఐక్యత, వర్ధిల్లాలి రాధారంగ మిత్రమల ఐక్యత. ఓకే ఓకే. వెళ్ళండి. ఇంకెవరన్నా అలా మేడం అటు 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 రండి. జోహార్ విఎంరంగా, జోహార్ విఎంరంగా, జోహార్ విఎంరంగా. ఓకే. జోహార్ విఎంరంగా, జోహార్ విఎంరంగా. ఓకే. ఓకే సార్. జోహార్ విఎంరంగా, వర్ధిల్లాలి రాధారంగ మిత్రమల ఐక్యత. దండే. జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్. వర్ధిల్లాలి రాధారంగ మిత్రమల ఐక్యత, వర్ధిల్లాలి. ఓకే సార్. ఇటు నూతన కార్యవర్గం ఇటు చూడండి. ఓకే ఓకేనా సార్. సార్ ఇటు బాబు ఇటు వచ్చి బాబు సంతోష్ అంతే కాకేస్తాను సార్. ఇటు మేడం ఇచ్చోండి ఒకసారి. ఇటు ఇచ్చోండి అందరు ఇచ్చు సార్. కృష్ణ గారు ఒకసారి ఇచ్చోండి. కృష్ణ గారు ఒకసారి. ఓకే. అందరికీ నమస్కారం. ఈ రోజున మచిలీపట్నంలో రాధారంగ మిత్రమండలి రాష్ట్ర కార్యాలయం నందు ఒక పండగ వాతావరణం నెలకొంది. దానికి ముఖ్య కారణం విశాఖపట్నం జిల్లాకి రాధారంగ మిత్రమండలి అధ్యక్షులుగా మా సోదర సమానమైన గేదెల మురళీకృష్ణ గారిని నియమించడం జరిగింది. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలకి కుంచే దత్తాత్రేయులు గారిని గతంలో నియమించాం 5-6 నెలల క్రితం. మరి అదే కుంచే దత్తాత్రేయులు గారికి సహాయకంగా మరి ప్రధాన కార్యదర్శి ఉత్తరాంధ్ర జిల్లాలకి ఈయన వచ్చి వైశ్య సామాజిక వర్గం చెందినవారు. మొదటి నుంచి రంగా గారు అంటే వీరాభిమానం. నా యొక్క అడ్రస్ కనుక్కుని అన్నగారు నన్ను కూడా రంగా గారి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని అతను నా యొక్క ఫోన్ చేసి నన్ను విజ్ఞప్తి చేయడం జరిగింది. నువ్వు ఉండేది ఎక్కడన్నానంటే పెందుర్తి అన్నాడు. వెంటనే మన కుంచే దత్తాత్రేయులు గారు ఉత్తరాంధ్ర జిల్లాల అధ్యక్షుడు కాబట్టి ఆయన సంప్రదించమన్నాను. ఆయన సంప్రదించి ఈ రోజున వీళ్ళు మచిలీపట్నం వచ్చి వీళ్ళు కమిటీ ఏర్పాటు చేయడం కోసం నా దగ్గరికి వచ్చినందుకు ముందుగా వీరికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఈ యొక్క కమిటీ నియమించిన కాడి నుంచి విశాఖ జిల్లాలో రాధారంగ మిత్రమండలిని బలోపేతం చేసే వ్యక్తి, ఒక ఆణిముత్యం లాంటి, ఒక డైమండ్ లాంటి వ్యక్తిని నియమించామని వీరు వస్తా ఉంటేనే నేను విశాఖపట్నంలో కొంతమందిని విచారించగా
వాళ్ళు మంచి వ్యక్తి అండి. గేదెల మురళీకృష్ణ గారు విశాఖ జిల్లాకు ఉంటే ఎవరికి అభ్యంతరం ఉండదు. నెంబర్ 1 ఆణిముత్యం లాంటి వాడిని మీరు వేస్తున్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉందని, వీళ్ళ తెలియకుండానే నేను విశాఖపట్నంలో వీళ్ళ గురించి కూడా విచారించడం జరిగింది. చాలా మంచిగా వీళ్ళ గురించి చెప్పారు కాబట్టి వీళ్ళని ఇందులో భాగస్వాములు చేస్తూ రాధారంగమిత్ర బలోపేతం చేయడానికి వీళ్ళు శక్తివంచన కృషి లేకుండా చేస్తారనే నమ్మకంతో వాళ్ళు మచిలీపట్నం వచ్చినందుకు వాళ్ళని ఈ కమిటీలో నియమించాను. అలాగే కృష్ణ చైతన్య కూడా నాకు మొదటి నుంచి చాలా ఇష్టం సార్ అన్నాడు. అందుకే ఈయన కూడా మరి ఉత్తరాంధ్ర జిల్లాలకి ప్రధాన కార్యదర్శి, మరి దత్తాత్రేయులు గారికి తోడుగా ఉంటూ మరి మొదటి నుంచి కూడా రంగా గారన్నా పవన్ కళ్యాణ్ గారన్నా వేరే అభిమానం. ఈయన పాదయాత్ర చేసి వెళ్ళాడండి. మొన్న పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఉత్తరాంధ్ర జిల్లా నుంచి మంగళగిరి వరకు నడుచుకుంటూ వస్తారని పాదయాత్ర చేసిన మహోన్నత వ్యక్తి. అలాంటి వ్యక్తి మా రాధారంగ మిత్రంలో చేరినందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది. అలాగే ఈ యొక్క రంగా గారు ఏదైతే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిట పెన్నిది, ఆయనకి కులం లేదు మతం లేదు. రంగా గారు అందరివాడు. ఇప్పుడు ఎలా అయినా మా సామాజిక వర్గంలో మా కమిటీలో అన్ని కులాలను మేము ఎలాగ వేసుకున్నామో అలాగే మురళీకృష్ణ గారు కానీ మరి కృష్ణ చైతన్య కానీ విశాఖ బలోపేతం చేస్తూ రంగా గారు ఏ విధంగా అయితే ఆశయాలకు అయితే కొనసాగించారో ఆ ఆశయాలు వీళ్ళు ప్రజల్లో తీసుకెళ్తూ బలోపేతం చేస్తారని నేను ఆశిస్తూ వీళ్ళకు మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది నాకు. నా పేరు గేదెల మురళీకృష్ణ అండి. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. మరి ఈ రాధా రంగా గారి అంటే మాకు ఎనలేని అభిమానం. ఆ అభిమానంతో గతంలో మా గోపాలపట్నంలో రంగా గారి విగ్రహం కూడా ప్రతిష్ఠాపించడం జరిగింది కొన్నేళ్ళుగా. అయితే నేను ఈ రాధా రంగా మిత్రమండలి ఉభయ రాష్ట్రాల అధ్యక్షులైనటువంటి ధర్మారావు గారు ఇలాగా మరి రాష్ట్ర అధ్యక్షులు కాబట్టి ఆయనతో సంప్రదించగా మరి ఆయన మా దత్తు గారి ద్వారా కన్వీనర్ దత్తు గారి ద్వారా ఆయన ఎంక్వైరీ చేసి చాలామందిని ఎంక్వైరీ చేసిన పేరు ప్రపోజల్ పెట్టి ఆ ప్రపోజల్ని ధర్మారావు గారి దగ్గరికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత నా గురించి కూడా ధర్మారావు గారు ఎంక్వైరీ చేయగా మంచిగా చెడ్డగా మరి ఆయన ఆలోచించి నన్ను విశాఖ జిల్లా అధ్యక్షులుగా నియమించినందుకు ఆయనకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ధర్మారావు గారి గురించి కూడా ఆయన మరి రంగా గారి వీరాభిమానిని తెలిసి అలాగే ఆయన వాణిని యుఎస్ఏలో కూడా వినిపించి మరి మంచి వ్యక్తిగా ఆయన్ని మేము గుర్తించి నేను చేయడానికి సిద్ధపడి ఆయనకి ఫోన్ చేయడం జరిగింది. రండి సార్, నేనే ఎంక్వైరీ చేశాను మీ గురించి చాలామందికి. అక్కడ ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో మీరు చాలా మంచి వ్యక్తిని తెలిసింది. మీలాంటి వ్యక్తులు మా దగ్గరికి వస్తే ఈ రాధా రంగా మరి మా కమిటీని బలోపేతం చేయడానికి మీరు ముందుకు వస్తారని మీరు రండి అని చెప్పేసి నాకు వారం రోజుల క్రితం ఫోన్ చేయడం జరిగింది. ఈరోజు వచ్చి ఆయన ఆధ్వర్యంలో మా ఉత్తరాంధ్ర కన్వీనర్ అయినటువంటి దత్తు గారి ఆధ్వర్యంలో మరి నేను ఇవి చైర్మన్ పదవిని స్వీకరించి అధ్యక్షుల పదవిని స్వీకరించి మరి ఈ రాధా మిత్రమండలిని నేను బలోపేతం ఖచ్చితంగా చేస్తానని మీరు ఎంతైతే నమ్మకంతో నాకు ఈ అధ్యక్ష పదవి ఇచ్చారో అదే ఒమ్ముతో మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా నేను బలోపేతం చేస్తానని మరి నేను గతంలో మరి కాంగ్రెస్ పార్టీ తర్వాత ప్రజారాజ్యం ఇప్పుడు జనసేనలో నేను ఉన్నాను. మరి పార్టీకి కూడా నేను పనిచేస్తున్నాను. మరి చిరంజీవి గారిని మరి గతంలో 2016లో డైరెక్ట్గా మా ఊర్లోకి ఆయన తీసుకొచ్చి ఒక పెద్ద మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేను ప్రజెంట్ మరి అడిగివరం కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్గా నేను 2017లో ఒకసారి చేశాను. ఇప్పుడు ప్రజెంట్ 2022 నుంచి 2027 వరకు కూడా నాకు ఆ పదవీ కాలం కూడా ఉంది. నేను ఈ ఎలక్షన్లో గెలిచాను, అది పార్టీ పదం లేకపోతే ఇంకోటో కాదు. అలాగే 2 సార్లు పంచాయతీలో 10 ఏళ్ళు నేను చేశాను. 95 నుంచి 2000 నుంచి 2005 వరకు కూడా. నా బయోడేటాను కూడా ఆయన చూసి నాకు ఈ పదవి ఇచ్చినందుకు మరి ధర్మారావు గారు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రేపు రాబోయే 3వ తారీఖుని కొంచెం భారీ ఎత్తుగా అక్కడ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లోకల్ ఎమ్మెల్యేని ఎక్స్ మినిస్టర్లను పిలవడం జరిగింది. మరి ఆయన ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా మా ధర్మారావు గారు మా అన్న బుల్లెట్ ధర్మారావు గారు ముఖ్య అతిథిగా ఆ కార్యక్రమానికి
రావాల్సిందిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు ఆయనకు కూడాను మేము ఈ సభాముఖంగా ఈ పెద్దల సమక్షంలో ఈ మచిలీపట్నం జనసేన అభిమానులు, వీరాభిమానులు, వీరనారీలు సమక్షంలో మీ అందరికి కూడా కూటమి నాయకులందరూ కూడా మరి అందరిని కూడా ఆహ్వానిస్తున్నాం. మీరందరూ కూడా కంపల్సరీగా రావాల్సిందిగా ఆ కార్యక్రమంలో పాల్గొని మా తాలూకా వాణిని కూడా మీరు వినవలసిందిగా కోరుతూ, ఈ ఏదైతే నాకు ఈ అధ్యక్ష పదవి ఇచ్చారో మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వారికి కూడా మరి నేను ఖచ్చితంగా నేను అధ్యక్ష పదవి తీసుకున్నాననే కాదు, నా మీద ఏదైతే బాధ్యత మీరు పెట్టారో ఆ బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తానని మరి సభాముఖంగా తెలియజేస్తూ మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి రాధారంగ గారి మిత్రమండలంలో నన్ను చేర్చినందుకు, మరి ఈ పదవి ఇచ్చినందుకు మరి దత్తి గారికి, అలాగే మా బుల్లెట్ ధర్మారావు గారికి నేను ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాను. నేను విజయవాడ మా అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పెందుర్తి నియోజకవర్గం ఆరిపాక గ్రామం ఉండేది. అలాంటిది అక్కడి నుండి నేను కాలినడకను వస్తుంటే మా బుల్లెట్ ధర్మారావు గారు నా వీడియో అతని దగ్గరికి వెళ్ళింది. వెంటనే ఫోన్ చేయడం జరిగింది. నిజంగా ఆయనకి నేను ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాను. ఎందుకంటే నన్ను గుర్తించినందుకు ఆయన ఈ పదవి ఉత్తరాంధ్ర కార్యదర్శిగా నేను ఈ పదవిని మరి అతని ఆధ్వర్యంలో స్వీకరించడం జరిగిందండి. నేను పనిచేయడం కూడా జరుగుతుంది. ఇంతకీ విశాఖపట్నంలో మేమందరం కూడా మన దత్తి గారు కానీ, మా మురళీకృష్ణ గారు కానీ, అలాగే నేను కృష్ణ చైతన్య, మీ ముగ్గురం కూడా కష్టపడతామని మాటిస్తున్నానండి. ఇదే మిత్రమండలంలో నేను కంపల్సరిగా భారీ విశాఖపట్నంలో అధికంగా ఈ స్థానం కాకుండా మంచి స్థానం అతని దగ్గర సంపాదించుకుంటాం మేమందరం కూడా. ఈ మిత్రమండలాన్ని ఇంకా అతని ఆధ్వర్యంలో ఇంకా ఎంతమందికో ఉపయోగపడాలి, ప్రజలకు కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆశయాలు ఎప్పటి నుండో ఉంది. నా చిన్నప్పటి నుండి అతను అంటే నాకు అభిమానం, రాధారంగ అంటే అతని అభిమానం, అలాగే పవన్ కళ్యాణ్ గారు అన్న అభిమానం. ఎందుకంటే వీళ్ళు ప్రజలకు ఎన్నో మేలు చేశారు, అది కొంతవరకే ఆపేస్తున్నారు. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నా ఆశ, నా కోరిక. మరి మా బుల్లెట్ ధర్మారావు గారి ఆధ్వర్యంలో, అలాగే మా దత్తుడి ఆధ్వర్యంలో కూడా తెలుగు 2 రాష్ట్రాలకి కూడా అతనికి ఇంకా ఇంతకన్నా మంచి స్థానాన్ని వీళ్ళిద్దరూ కూడా పనిచేయాలని నా కోరిక. వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో మీ అందరం కూడా ముందుకు ఇంకా నడవాలని కోరుకుంటూ జై జనసేన, జై రాధాకృష్ణ. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారే, మరి ఆయన కూడా ప్రజలకి ఇంతకన్నా మేలు చేసిన, ఎందుకంటే ఆయన ఆశయాలు కూడా సేమ్, ఇద్దరు కూడా సేమ్ ఆశయాలు, భావాలు కూడా మంచి భావాలండి. అలాంటి భావాలు మేము ముందుకు తీసుకెళ్తామని అనేసి మాటిస్తున్నాను నేను. జై జనసేన. మేము ఉత్తరాంధ్ర కన్వీనర్ని. గత 5 నెలల క్రితం నన్ను బుల్లెట్ ధర్మ గారు నియమించడం జరిగింది. నేను అప్పటి నుంచి కమిటీలు వేసుకుంటూ వెళ్తున్నాం. ఆల్రెడీ అక్కడ మహిళా కమిటీలు నియమించాం. తొందరలో ఆత్మీయ సమావేశం 3, 4వ తారీఖు శుక్రవారం నాడు ఏర్పాటు చేస్తాం. దాని ఆహ్వాన నిమిత్తం బుల్లెట్ ధర్మ గారి దగ్గరికి వస్తూ విశాఖ అధ్యక్షులుగా మురళీకృష్ణ గారిని, మరి ఉత్తరాంధ్ర నాకు ప్రధాన కార్యదర్శిగా కృష్ణ చైతన్యను నియమించడం జరిగింది. ఈ పదవుల వీళ్ళకి ఈయన చేతుల మీద ఆహ్వానం ఇవ్వటం కోసం వచ్చాము. దయచేసి రాధారంగ మిత్రమండలి సభ్యులందరూ కూడా వైజాగ్ వచ్చి మా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. సంతోషంగా ఉంది. రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో మన 2 రాష్ట్రాల అధ్యక్షులు అయినటువంటి బుల్లెట్ ధర్మారావు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ కోనపరెడ్డి ట్రస్ట్ ఏరియాలో మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే రాధారంగ మిత్రమండలిని రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తి చేయడం కోసం అని చెప్పి విశాఖపట్నం నుంచి మురళీకృష్ణ గారు వచ్చారు. చాలా అదేవిధంగా మరి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అధ్యక్షులుగా మరి దత్తాత్రేయ గారు వచ్చారు. ఆయనకి సహాయకుడిగా పనిచేయడం కోసం అని చెప్పి కృష్ణ చైతన్య వచ్చారు. వీళ్ళు ముగ్గురు కూడా అటు విశాఖపట్నంలోనూ ఉత్తరాంధ్రలో కూడా ఈ యొక్క రాధారంగ మిత్రమండలి ఏదైతే ఉన్నదో ఆశయాలతో సమాజంలో పనిచేస్తున్నారో ఆ ఆశయం కోసం పనిచేస్తామని చెప్పి వారందరూ కూడా ఇవాళ ధర్మారావు గారి దగ్గరికి వచ్చి పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అదేవిధంగా రేపు విశాఖపట్నంలో జరగబోయే కార్యక్రమానికి మమ్మల్ని అందరూ ఆహ్వానించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు మరింత ఉత్సాహంతో
ఉత్తరాంధ్ర విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాలో రాధారంగ మిత్రమని అభివృద్ధి చేయాలని చెప్పి నీకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి ఆశిస్తూ రాధారంగ మిత్రుడు జై రాధారంగ మిత్రమని. అలాగే చిన్న విజ్ఞప్తి అండి, గత సుమారు ఒక 6 నెలల క్రితం రాధారంగ మిత్రమండలి మగవారే కాదని చెప్పి మహిళలు కూడా ముందంజలో ఉండాలన్న ఉద్దేశంతో అనకాపల్లి నియోజకవర్గానికి ఒక బ్రాహ్మణ కులానికి చెందిన కేశవ భట్ల వాణిశ్రీ గారు, ఆవిడ గారిని అనకాపల్లి జిల్లా రాధారంగ మిత్ర మహిళా అధ్యక్షురాలుగా గత 5-6 నెలల క్రితం నియమించడం జరిగింది. మరి ఆవిడ 300 మందితో మరి ఆ కమిటీ ఏర్పాటు చేసి ఆవిడ కూడా మరి దత్తు గారికి సహాయంగా ఉంటూ, మరి మురళీకృష్ణ గారికి సహాయంగా ఉంటూ, మరి కేశవ కృష్ణ మన చైతన్య కూడా అందరితో కూడా మమేకమై ఆవిడ వంతు కూడా ఈ కార్యక్రమానికి మరి ఆమె కూడా సమాయత్తం అవుతున్నారు. అలాగే నన్ను కూడా ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు మా కమిటీ సభ్యులు కొంతమంది ఉత్సాహంతో కూడా వైజాగ్ వెళ్ళడం జరుగుతుంది. వారు మనం ఆహ్వానించినందుకు తప్పకుండా వారి ఆతిథ్యం తీసుకుని ఆ కార్యక్రమం చేయడానికి మేము వస్తున్నామని తెలియజేస్తాం.